అవునా పర్ణ, మనకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా? నీకెవరంటే ఇష్టం? నాకిద్దరు కావాలి. అవును, వాళ్ళని ఏ స్కూల్లో చదివిద్దాం? ఇంకా వాళ్ళు పుట్టనే లేదు, అప్పుడే స్కూల్ దాకా వెళ్ళావా? ముందే ప్లాన్ చేసుకోవాలి కదా మరి. వాళ్ళని మంచి స్కూల్లో వేయాలి, ఆ తర్వాత బెస్ట్ కాలేజ్లో చదివించాలి, ఆ తర్వాత మంచి సంబంధాలు చూసి మ్యారేజ్ చేయాలి. ఆ తర్వాత ఆపు మహన్ బావా, వదిలేస్తే నువ్వు ముత్తాత నేను జయజమ్మ అయ్యే జనరేషన్ దాకా మొత్తం చెప్పేలా ఉన్నావు. అర్జున్, నీకు దయ్యాలపై నమ్మకం ఉందా? అస్సలు లేదు. అయినా ఆ టాపిక్ ఎందుకు ఇప్పుడు? ఏం లేదు, ఓ దయ్యం మన గది బయట తిరుగుతున్నట్టుంది. నన్ను దెయ్యం ఉంటావా? నేను నమ్మను, దెయ్యాలేవేం లేవు. ఉన్నాయని ప్రూవ్ చేస్తాను. ఆ దయ్యం అరుపు కూడా వినిపిస్తాను. విన్నావా? అది హిందూ అరుపులా ఉందే. దాని గొంతుకి దయ్యం గొంతుకి పెద్ద తేడా ఏం లేదులే. అయినా ఎందుకు అరిచింది? కిందికెళ్ళి కనుక్కుందాం. పద. ఎందుకే అరిచావు? నువ్వు అన్నంత పని చేసింది అది నాది. మొహం పగలు కొట్టేసింది. సర్లే, వాళ్ళు వస్తున్నారు. ఏమైంది? ఏమైంది? బాబోయ్, పావు ఎక్కడ? పావు ఎక్కడ? పావు బావా, పావు పావు ఎక్కడ? ఎక్కడుంది? పావు ఇంట్లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో ఏమో. దాన్ని బయటికి పంపడం ఎలా బావా? పావు కదలట్లేదేంటి? ఏ ఎలుకునా తినుంటుంది. అది అరిగే వరకు అలాగే ఉంటుందేమోరా. అది రెస్ట్ తీసుకోవడానికి మన ఇల్లు ఏమైనా గెస్ట్ హౌసా? ఇళ్ళ కర్ర తీసుకుని చంపి బయట పడేస్తాను. వద్దు బావా, కడుపుతో ఉన్న వాళ్ళింట్లో అలా పాముని చంపకూడదు. మరేం చేయాలి? చేత్తో పట్టుకొని బయట పడేస్తే సరిపోతుంది. పామును పట్టుకోవాలా? నేను పట్టుకోను, నా వల్ల కాదు. నాకు కూడా భయమే బావా. ఏంటే నా వంక చూస్తున్నావు? నాకు భయమే, నేను పడేను. అయితే ఆ పాముని పట్టుకునే వాళ్లే లేరా? ఆ ధైర్యం ఎవరికీ లేదా? అపర్ణక్క, మీది జమీందారి వంశం కదా, ధైర్య సాహసాలు మీకు బాగా ఎక్కువ కదా. పామును పట్టుకొని బయట పడేసే. వద్దపర్ణ, కాసేపట్లో అదే వెళ్ళిపోతుందిలే, వదిలేసి. వదలకూడదు అర్జున్. ఇలాంటి విష సర్పాలని గొంతు పట్టుకొని విసిరిపారేయాలి. వెళ్ళువే వెళ్ళు, షాక్ కొట్టి చచ్చిపోలాగే. వద్దపర్ణ, అపర్ణ, అపర్ణ వద్దు. వద్దపర్ణ, అపర్ణ. అపర్ణ, 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 అపర్ణ. అయ్యో, అపర్ణ, 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 వదిలే, వదిలే, వదిలే అపర్ణ. అపర్ణ, అయ్యో ఓకే అపర్ణ, అయ్యో ఓకే అపర్ణ. అపర్ణ,
కూర్చో కూర్చో. అపర్ణ 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 ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో అపర్ణ లే. అపర్ణ జాగ్రత్త అపర్ణ అపర్ణ కూర్చో కూర్చో. అపర్ణ జాగ్రత్త అపర్ణ 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 కళ్ళు తెరువు అపర్ణ. అపర్ణ కళ్ళు తెరువు అపర్ణ. అపర్ణ అయ్యో ఎంత పని జరిగిపోయింది. ఇందు నీళ్లు తీసుకురాపో. అపర్ణ 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 కళ్ళు తెరువు అపర్ణ. అపర్ణ కళ్ళు తెరువు అపర్ణ. ఎలా ఉంది అపర్ణ? కడుపులో ఏతులో ఉంది అర్జున్. అయ్యో అది అబార్షనే, బిడ్డ చచ్చిపోయి ఉంటుంది. డాక్టర్ ఫోన్ చేయనా? వద్దు అర్జున్, కాసేపు ఇలాగే ఉండు నువ్వు. నువ్వు ప్రతిదీ ఇలాగే అంటావు. వెంటనే డాక్టర్ని తీసుకొస్తానుండు. అర్జున్ విడ్డూరం కాకపోతే పావు షాక్ కొట్టడం ఏంటమ్మా? పోయే కాలం వస్తే తాడు కూడా పాములా కరుస్తుంది అంటారు. ఇక్కడేమో పాము కరెంట్లా షాక్ కొట్టింది. అవును, ఇంతకీ పామేది? అయ్యో, ఇది పాము కూడా కాదే, పూలదండ. నిజంగానా? అవునా? దండే. ఇదెలా షాక్ కొట్టిందబ్బా? ఏమో మరి పూలు షాక్ కొట్టడం ఏంటి? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఇలా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. బుల్బుల్ పిట్ట బాగుందా షాక్? నిమిషంలో తెలిసిందిలే. ముందే దిగదారి నిలుచుందిలే. పూలదండలో కరెంట్ వైర్ పెట్టి నాకు షాక్ కొట్టించి అబార్షన్ అయ్యేలా చేయాలనుకున్నారు. మీ వెధవ తెలివితేటలు ముందే ఊహించి నా జాగ్రత్తలో నేనున్నా. ఇందాక నాకు షాక్ కొట్టలేదు. నేను దండని పట్టుకోవడానికి ముందే స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇప్పుడే ఆన్ చేశాను. వదలకూడదు అర్జున్. ఇలాంటి విష సర్పాలని గొంతు పట్టుకొని విసిరిపారేయాలి. లే. అపర్ణ జాగ్రత్త. నాతో పెట్టుకుంటే ఇలాగే కాకుల్లా మాడిపోతారు. బీ కేర్ఫుల్. వాళ్ళని ఎందుకు నన్ను కొడుతున్నారు? నీ వల్లనే మాకు ఇదంతా. చెత్త ప్లాన్ వేసి మాకు షాక్ కొట్టించావు కదా. ఇలా జరుగుతుందని నేనేమన్నా ఊహించానా? అపర్ణ ఇలాంటిదేదో ఒకటి చేస్తుందని నేను చెప్పానా? చిచి, ఇంకెప్పుడు నిన్ను నమ్మకూడదు. నీతో చేతులు కలిపితే ఇలాగే మాకు వాతలు పడతాయి. ఇక నుంచి నీ చావేదో నువ్వు చావు. మా ప్లాన్స్ ఏవో మేం వేసుకుంటాం. మనం విడిపోవడం మన ముగ్గురికి మంచిది కాదు వదినా. తల్లో నీతో కలిసుంటే మా ఇద్దరికి మంచిది కాదు. ఈ ప్లాన్ వదిలేయత్తా. నెక్స్ట్ ప్లాన్ చూడు. అమ్మో, మళ్ళీ ప్లానా? వద్దు తల్లి, వద్దొద్దు.
ఇప్పుడు నన్ను చీకొట్టిన మీరే ఆ ప్లాన్ అయ్యాక జేజేలు కొడతారు. అంత గొప్ప ప్లాన్ ఏంటి తల్లి? రేపు చెల్లెలు సీమంతానికని బావని తీసుకొని ఆ అపర్ణ వెళ్తుంది కదా, అది వెళ్ళాక నువ్వు చేసేదేంటి? దాంతో పాటు మనము వెళ్దాం. దాని పుట్టింట్లోనే దానికి చుక్కలు చూపిద్దాం. ఏడ్చినట్టుంది నీ ఐడియా. ఇక్కడ అదొక్కటే, అక్కడ ఊరంతా దాని వెనకాలే ఉంటారు. ఏదైనా పిచ్చి పని చేశావంటే మనల్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అవునే, అది పేరుకే రాజావారి కుటుంబం గాని దాని వెనక పెద్ద రాక్షస సైన్యం ఉంది. దానికి భయపడే కదా నేనెక్కడుంటున్నాను. డోంట్ వరీ వదినా, నా ప్లాన్ ఫేస్ టు ఫేస్ కాదు, మనకు దానికి కూడా కాదు. మరేంటే? అక్కకి చెల్లికి గొడవ పెట్టబోతున్నాను. అక్క చెల్లెలను విడదీయబోతున్నాను. అదింకా అసాధ్యమే. నేను తలుచుకుంటే సాధ్యమే. జస్ట్ నేను చెప్పింది చేయండి చాలు. అక్క చెల్లెళ్ళు తల్లి పిల్లలు కొట్టుకు చేస్తారు. ఆ ఇంటికి ఈ ఇంటికి చైనా వాళ్ళంటి పెద్ద గోడ కట్టేసి అపర్ణను ఒంటరిదాన్ని చేస్తాను. అదే గనక జరిగితే నువ్వే నేను ఆ ఇంటి కోడలివి. నాకు కూడా ఆ అక్క చెల్లెళ్ళు విడిపోతే చూడాలనుంది. ఆ ఆనందాన్ని నా కళ్ళల్లో చూపించు. నువ్వేదడిగితే అదిస్తాను. అలాగే చూపిస్తాను వదినా. అక్కడ మీరు నాకు సాయంగా ఉండాలి. నేనేది చెప్తే అది చేయండి. బావుని కూడా ఈ గొడవలోకి లాగేస్తాను. మన వైపు మాట్లాడేలా చేస్తాను. అంతా గ్రూప్గా వెళ్ళి పెద్ద గొడవ జరిపించి తిరిగొద్దాం. ఓకేనా? ఓకే, ఓకేనే. ఏంటి ఇంత లేటుగా వచ్చారు? టుల్లోరకు రావాల్సింది. అర్ధరాత్రి దాటాక మీరేగా రమ్మని చెప్పారు. సర్లే, అంతా నిద్రపోయారు. నేను చెప్పిన ప్లాన్ గుర్తుందిగా? దొంగతనానికి వచ్చినట్టే ఉండాలి. దోచుకున్నట్టుగా నటిస్తూ టైం చూసి కావాలని గొడవ పెట్టుకొని నేను చెప్పిన మనిషిని పొడి చేయాలి. అర్థమైందిగా? మెల్లగా నా వెనకే రండి. నేను లోనికి వెళ్ళగానే గట్టిగా అరుస్తాను. వెంటనే రంగంలోకి దిగిపోండి. ఎక్కడ తేడా రాకూడదు. అర్థమైందా? రండి. కావేరి, కావేరి, దొంగలు బాబాయ్ దొంగలు! స్నేహ, స్నేహ, దొంగలమ్మా దొంగలు! అమ్మ రాజలక్ష్మమ్మ, అల్లుడు గారు! దొంగలు బాబాయ్ దొంగలు! చంపేస్తున్నారు బాబాయ్! అయ్యో కాపాడండి బాబాయ్, కాపాడండి! అమ్మా రాజలక్ష్మమ్మ, అల్లుడు గారు! కాపాడండి అమ్మా, కాపాడండి! దొంగలను చంపేస్తున్నారు! అల్లుడు గారు కాపాడండి బాబాయ్, కాపాడండి! రాజలక్ష్మమ్మ, దొంగలను చంపేస్తున్నారు! ఎవరా మీరు? ఎవరా మీరు? తను చెప్పింది వినపట్టలేదా? దొంగలం. అసలు ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఎందుకు తెలీదు? రాజావారి ఇల్లట కదా, డబ్బు బంగారం దండిగా ఉంటాయని వచ్చాం. ఎంతవాళ్ళు మీరు? మర్యాదగా అన్ని ఇచ్చేయండి, లేదంటే అందరినీ పొడిచి తీసుకెళ్తాం.
ఏంట్రా మీరు పొడిచేది మేం- అయ్యో చంపేస్తారు అల్లుడు. వదులు స్నేహ వీళ్ళు చంపేస్తాను ఒక్కనే రాయ్ వద్దు. రాయ్ రాయ్ దొంగలతో ఎందుకు నాయుడు బావా? వాళ్ళు అడిగిన డబ్బు బంగారం ఇచ్చేద్దాం. అత్తయ్య పేదలకి దానం చేస్తే పుణ్యం వస్తుంది కానీ ఇలాంటి దొంగలకి ఇస్తే మనకే పాపం వీళ్ళు చంపేస్తాను ఒక్కనే కాలు లేకపోయిన కయ్యానికి భలే దూతున్నావురా. పెళ్ళాం పక్కనుందని హీరోలా ఫీల్ అవుతున్నావా? ముందా హీరోయిన్ పట్టుకురండిరా, మనం ఏంటో చూపిద్దాం. రండిరా రండి మగవాడిని కొడతావరా? నిన్ను అల్లుడు గారు అయ్యో, రా రారా నిన్ను నా అల్లుడు నేను చేయకండి బాబు, నా అల్లుడు నేను చేయొద్దు. నీకు దండం పెడతాను బాబు, నా అల్లుడు నేను చేయొద్దు. ఏం చేయకు బాబు, నీకు దండం పెడతా. ప్లీజ్ 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 బాబు. ఏం చంపండి రారా రా చూసుకుందాం రేయ్, అయ్యో, మిమ్మల్ని. రారా నువ్వు ఇవాళ అయిపోయావు నాయుడు బావా, అయ్యో, ఏ, నాయుడు బావా, స్నేహ, అయ్యో, నాయుడు బావా, వద్దు అయ్యో సింహం వదలండి స్నేహ, అయ్యో, అయ్యో, ఏమండి? ఒరే ఏం చేయకండి రా. అయ్యో పాప వదిలేయండి రా. సింహం వదలండి అమ్మ కావేరి. అమ్మా. అమ్మా. కావేరి. అమ్మా. కావేరి. అమ్మా. వద్దు వదలరా నేను అయ్యో అమ్మ కావేరి, ప్రాణాలు కాపాడు. రేయ్! చేతులు అడ్డు పెట్టావా? అయ్యో నా తల్లే. ఆగండి ఇవాళ మిమ్మల్ని రాయ్ 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 కావేరి. అమ్మా. అయ్యో అమ్మ కావేరి, ఎంత రక్తం వచ్చేస్తుంది. నా తల్లే, నా బంగారమే. అమ్మా ఇలా కూర్చో తల్లి, కూర్చో. నా తల్లే, నా బంగారమే. అమ్మా. నాయుడు బాబు. ఎంత గొప్ప పని చేసావమ్మా. స్నేహ ప్రాణాలు కాపాడటానికి చేతులు అడ్డు పెట్టి అమ్మా. చాలా మంచి పని చేసావమ్మా, మంచి పని చేసావు. ఎందుకమ్మా ఇంత సాహసం చేసావు? కాస్తుంటే నీ ప్రాణాలు పోయేవి. ఇది నాయుడు బావుకు పెళ్ళం అయినప్పుడే ఈ ఇంటి కోసం పుట్టింది అనుకున్నావు. ఈ రోజు ఈ ఇంటి మనిషి కోసం ప్రాణాలకు తెగించి నన్ను గర్వపడేలా చేసిందమ్మా. చాలా థ్యాంక్స్ కావేరి. దానికెందుకమ్మా థ్యాంక్స్? ఇది నీ కోసం పుట్టింది. ప్రాణాలేం కర్మ, ఏదడిగినా ఇస్తుందమ్మా. ఇస్తుంది. ప్రాణాలు పోయాక ఇంకేమిస్తాను? ఏంటి కొత్త డ్రామా? పదండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఈ అర్ధరాత్రి పూట హాస్పిటల్స్ ఎక్కడుంటాయమ్మా? నేను మందు రాసి కట్టి కడితే అదే తగ్గిపోతుంది. రామారా, తగ్గిపోతుంది. రామ్మా, రా కావేరి, రా. నిదానంగా. కాసింతలో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఊళ్ళోకి కొత్త వాళ్ళెవరూ రాకుండా రాత్రిపూట కాపలా వాళ్ళని పెట్టించాలి. ఇప్పుడే సర్పంచ్ గారికి ఫోన్ చేసి చెప్తాను. స్నేహ నీకేం కాలేదు కదా? రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంది కానీ పద వెళ్ళు వెళ్ళు. అసలేంటమ్మా నువ్వు చేస్తున్న పని? కాస్తుంటే వాడి కత్తికి నేను బలయ్యేదాన్ని. అబ్బా అవ్వలేవే.
కాస్తుంటే వాడి కత్తికి నేను బలయ్యేదాన్ని. అబ్బా అవ్వలేవే. నా ప్లేస్లో నువ్వు ఉండుంటే తెలిసేది ఛాన్స్ ఉందో లేదో. వాళ్ళు దొంగోళ్ళు కాదే, మనోళ్ళే. ఏంటి నువ్వు చెప్పేది? ఇదంతా నా ప్లానే. ప్లానా? ఆ ఎందుకు? ఎందుకంటే